టైడ్ అయిపోయి ఉన్న జర్ర వీడియోని తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. నార్మల్గా కొన్ని క్రింజ్ వీడియోస్ని రోస్ట్ చేద్దాము, టైంపాస్కి నవ్వుకుందాం. చెప్పా కదా వీడియోని ఎండ్ వరకు చూడు. జర్ర టైడ్ అయిపోయి ఉన్నా, డైలీ ఒక వీడియో చేస్తా అన్నా కాబట్టి, ప్రామిస్ చేసిన కాబట్టి చెయ్యాలి. నేను దాన్ని వేస్ట్ చేయను. బాయ్, నమస్తే. కొంచెం వీళ్ళని రోస్ట్ చెయ్యు. ఎర్రిగాల్లో అసలు ఫ్యూచర్ మీద హోప్ ఉందో లేదో. డన్. ఎవడీడు? ఈ వర్షం మార్నింగ్ నుంచి చాలా గట్టి పడుతుంది. గట్టిగా పెడతలేదా? మటగుడు కరెక్ట్ కాలేజ్ టైమింగ్ కి ఆగిపోతుంది. ఏటో ఈ వర్షం కూడా మనతో ఆడుకుంటుంది. వర్షం ఆడుకుంటుందా? పడుతుంది కదరా. లేకుండా చేస్తుంది. కాలేజ్ వెళ్ళిన తర్వాత చాలా గట్టి పడిపోతుంది. ఎందుకు యూస్ పడిపోతుంది. నేను గుద్ద తెంగే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగి పడిపోయింది. దాని బొక్కే కదా, చిన్నప్పటి నుంచి చదువుతున్నానే. గట్టి స్కూల్ టైమింగ్ బాగిపోతుంది. దానికి కూడా సాడ్ బ్యాక్గ్రౌండ్ ఎందుకురా? ఎందుకులా పడుతుంది? నీ కుక్క ఎరిగింది నువ్వు తెంగి పోతుంది. కాలేజ్ టైమింగ్ కాగిపోతుంది. లెక్కలు లేకుండా చేస్తుంది మన కుర్రోళ్ళకి. ఇది అంతే కదా. కుర్రోళ్ళకి అంతే. నువ్వు ఒక పని చేయి. మీ బాబుని అనాలరా, నిన్ను కాదు. అంత ఎంత చదివించా చూసావా? వేస్ట్ వేస్ట్. నాకు నువ్వు అంటే చాలా ఇష్టమే. నీతో ఉంటే నా హ్యాపీనెస్ వేరు. నిజమా? అక్కడ ఉంది కదా కోతి, దాంతో మింగిపిస్తారా నేను? ఏం కంటెంట్ రా ఇది? ఈ కంటెంట్ చూసినోడు ఎవడైనా ఏదైనా నేర్చుకుంటాడా? ఏమైనా లాభం ఉందా? ఇదో బతుక చెప్పండి. వర్షం పడుతుందా అండే? స్వెటర్లు వేసుకోండి. అదేం కంటెంట్ రా? అరే రే 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 రే, ఎవర్రా మీరంతా? నిజమ్మా, ఐ లైక్ సో మచ్. అరే ఇట్లున్నారేంట్రా? దీనికి మళ్ళీ 13K లైక్స్, దగ్గర దగ్గర 6000K షేర్స్. మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. నిబ్బా నిబ్బి అంటే నిబ్బా నిబ్బీలకు కూడా ఒక ఆదర్శ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా ఇన్స్టాలో? ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. దీన్ని రోస్ట్ చేయి యూట్యూబ్లో. లౌడా బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియోస్. అరే ఇప్పుడు నేను వాడు అబ్బాయి కాబట్టి వాడిని గట్టిగా వేసుకున్నా, కానీ ఇప్పుడు ఈవిడ అమ్మాయి. ఈవిడ నేను అబ్బాయిని వేసుకున్నట్టు గట్టిగా వేసుకున్నాను అనుకో, మళ్ళీ నన్ను గట్టిగా వేస్తారా? ఎందుకంటే ఒక ఆడపిల్లని ఎట్లా అంటావురా నువ్వు? ఆడపిల్లని అంటావా నువ్వు అని అంటారా? నేనేం చేయాలి? అందుకే ఏ రేంజ్లో క్రింజ్ ఉంటే ఆ రేంజ్లో వేసుకుందాం. ఆడోళ్ళని విత్ పాయింటే వేసుకుందాం. ఆత్రం ఆత్రం గోత్రం ఫస్ట్ వచ్చాడు కదా వాడి మూత్రం. అంటే కెమెరాని ఇట్లా అన్నప్పుడు జూమ్ చేయాలి చూడు. ఈ పెంచవే బామా, అది ఆ ఎఫెక్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే ఎక్కువ లైక్లు పడతాయి. బాగుందండి. మీ రీల్స్ బాగున్నాయి. మీ రీల్స్ చూసి చాలా మంది చాలా నేర్చుకుంటారు, ప్రయోజకులు అవుతారు. చెప్పింది వింటావా? చెప్పింది వింటావా? నీ పద్ధతి ఏం బాలేదు, రాత్రి బాలేదు, ఇప్పుడు కూడా బాలేదు, కానీ కుర్రలు మాత్రం బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే అమ్మాయిలు కెమెరా ఆన్ అయిందనుకో, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రమ్యకృష్ణ, ఇంకెవ్వరూ పనికిరారు. కెమెరా ఆఫ్ అయిందనుకో, మీ వీధి చివరన ఒక అమ్మాయి ఉంటుంది, మనీషా, రమ్య, సంథింగ్ ఏదో ఒక అమ్మాయి, నార్మల్ యావరేజ్ అమ్మాయి, అంతకంటే దారుణంగా ఉంటారు వీళ్ళు. అది నాటుకోడి కాదు, రాత్రి కోడి. పకోడి మన పందాల్లో మా కోడి నోడించింది, అందుకే కోసి కూర వండేశాను. పాపం మటగుడు. ఈ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు టిక్టాక్ గుర్తుకొస్తుందిరా. ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ సగం కంటే ఎక్కువ టిక్టాక్ని గుర్తు చేస్తాయి. ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదండి. వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అనడం కంటే చిన్నపాటి కమల్ హాసన్, జ్యోతిలక్ష్మి అనడం, శ్రీదేవి అనడం బెటర్రా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యాక్టింగ్ చేస్తారు. ఎవర్రా మీరంతా? అరే బల్తా, ఇంకా నీ మెమరీస్ నాకు గుర్తున్నాయి, ఇంకా నువ్వు నాకు గుర్తున్నావు. ఆ ఏజ్లో మెమరీస్ ఏంట్రా? ఆ ఏజ్లో నాకు ఇలా రావు. మెమరీ పవర్ పెంచుకోవడానికి 2 ఎక్కం బట్టి పట్టేవాడు నేను. వీళ్ళకి మెమరీస్ అంట, మెమరీస్ అంటున్నా. అరే బాబు, నువ్వు లేని జిందగీ నాకు ఫుల్ హ్యాపీ అంటున్నా. వీళ్ళు అలాగే స్వాగులు ఉంటారు ఈ హైదరాబాద్ మోడల్స్. చిన్న చిన్న పోరళ్ళు చెప్రిగాలని చూసి చెడిపోతున్నారా. నెక్స్ట్ వీడియో లేదా ఆఫ్టర్ ది నెక్స్ట్ వీడియో పక్కా చెప్రిగాలనే రోస్ట్ చేస్తా. చెయ్యాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకో, చెప్తా. నెక్స్ట్ చెప్రి చేద్దాం, తర్వాత రావన్ ఫర్ యూ. పాయింట్ ఏందంటే మామ, నాకు విషయం. అరే బల్తా, నేను నిన్ను కొల్తా,
తలగా వెళ్తే తమాషా చూస్తా. ఏం కంటెంట్ రా అది? ఈ బల్తా ఎవడు బల్తా? అసలు బల్తా అంటే ఏందిరా? అర్థమైంది బాబూ, రే బాబూ, అలాగే బాగుంటుంది ఏం రా అది? అసలు బల్తా అంటే ఏంది నాకు కమెంట్లో చెప్పండి మీరు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. నీ అమ్మ ఏయ్ చదువుకోరా అంటే పిల్లనాయాలా? స్కూల్కి పోయలేదు, మొట్ట పోయేది లేదు, దొంగనాయాలా. ఓ బడికో, ఐఫోన్ ఎవడో కూడా ఇచ్చారా నీకు? రీల్స్ చేస్తురా వచ్చి. ఆడెవడో చిన్న పోరాడు పబ్జీ ఆడుతున్నాడు, పబ్జీ ఐఫోన్ 14 Pro పెట్టుకొని. మళ్ళీ వాడికి ఫుల్ ఫాలోవర్స్, లైక్లు, కమెంట్లు, సబ్స్క్రైబర్లు. నీ అమ్మ చిన్న పోరులని దుకాణంలో పెట్టుకొని పని చేపియకని చెప్పిందిరా గవర్నమెంట్. మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారా ఇళ్ళని? చిన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ చేసేది, ఇవన్నీ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ రూల్ రావాలి. కొంతమంది అమ్మాయిలు చిన్నపిల్లలు చేసే వీడియోస్ చూస్తుంటే లిటరల్లీ రా వాళ్ళకి వచ్చే కమెంట్స్ కానీ దారుణంగా ఉంటాయిరా. వీడికి అవసరమా? ఈ మూతి మీద కొట్టాలి. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనురా అరే కమలాసన్ అమ్మ ముగుడి కంటే దారుణంగా ఉన్నావు కదరా. చదువుకునే వాళ్ళు దూరంగా ఉండాలని చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఇన్స్టాగ్రామ్ లా దేవుడికి నా మీద కొంచెం ప్రేమ ఉంటే, దేవుడికి నీ మీద ప్రేమ ఎందుకు ఉండాలి? నీకే దేవుడి మీద ప్రేమ ఉండొచ్చుగా. దేవుడికి నా మీద కొంచెమైనా ప్రేమ ఉంటే ఇప్పుడు అది మెరుస్తుంది. ఇప్పుడు పూజా హెగ్దేకి, ప్రజ్ఞా జైస్వాల్కి నా మీద లవ్ ఉంటే కరెంట్ పోయి రావాలి. కొంచెం ప్రేమ ఉంటే వచ్చింది నీ అమ్మ. అదేదో అడ్డిగుడ్డిలో వెలిగింది, అడ్డిగుడ్డి దానికి గుడ్డి దానిలాగా ఎగరడం ఒకటి. మనుషులు అంటే ప్రేమ గుడ్డిది కాదురా, మనుషులే గుడ్డోళ్ళు. అందుకే కదా ప్రేమిస్తారు, గుడ్డి నమ్మకాలను నమ్ముతారు. బోర్ కొడుతుంది, అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? నీతోనే ఆడాననుకో మాయం అయిపోతాయి, సామాన్లు ఉన్నాయి నాకు. అండ్ ప్రతి ఓడు వచ్చి అమ్మ నాన్న ఆట, ఏంద్రా అమ్మ నాన్న ఆట? బుర్రందారా నీకు? ఎవడరా అది కనిపెట్టింది? నీ అమ్మ ఎవరైనా పేరెంట్స్తో పోల్చుకొని అటువంటి థింగ్స్ మాట్లాడతారా? ఈ ఒకడు తమ్ముడు అంటాడు, చెల్లి అంటాడు, అమ్మ నాన్న ఆట అంటాడు. అరే ఎవర్రా మీరంతా? మనుషులారా మీరు? మానవ మృగాల? ప్రతిదాన్ని తీసుకెళ్ళి నీ అసలు మనుషులని భగవంతుడు ఏదో పీకుదారని భూమి మీద వదిలేస్తే మీరు ఏం బిక్తున్నారా? గీక్కుంటున్నారు, వేసుకుంటున్నారు, గీక్కుంటున్నారు, వేసుకుంటున్నారు. ఒక్కోసారి అఘోరాలు నయం అనిపిస్తుందిరా. వాళ్ళు గీక్కోరు, పెంచుకుంటారు, అట్లనే తిరుగుతారు బట్టలు వేసుకోకుండా. వాళ్ళకి ఏముండయి. వాళ్ళ వల్ల ఎంతో కొంత నేచర్ బాగుపడుతుంది. క్రింజ్ చేయరాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నీ అవ్వ మీరు ఉన్నారు, మీ పని మీరు చేసుకోనరా అంటే వేసుకుంటారు. ప్రతిదాన్ని తీసుకెళ్ళి దానికి అంట పెడతారు. నీ అవ్వ. చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి? బతుకు కోసమే బతుకు. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియోస్ చేస్తా, మంచివి కూడా చేస్తా, పనికొచ్చేవి కూడా చేస్తా. కానీ మీరు ఒక 50K చేసేయండి సబ్స్క్రైబర్ లిస్టు. అది బాయ్.